6,000 మంది ఉన్నారంటారు, 16,000 మందిని పక్కనట్టండమ్మా, 8 మంది కూడా పక్కన ఉండరు ఆయనకి. కనీసం రుక్మిణీదేవి కూడా ఉండదు, ఏక నిరంజన్ ఒక్కడే ఉంటాడు. అదే రాముడు ఉంటే హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆయన మహారాజు, మొత్తం సెట్టింగ్ లేకపోతే ఉండ ఆయన. నేను ఉండనండి సీతాదేవి ఏదంటాడు. ఆయనకి మళ్ళీ బాధ వస్తుంది, రావణాసురుడు మళ్ళీ ఎత్తుకుపోయాడు. సీతాదేవి పక్కన ఉండాల్సిందే, కుదరదండి. ఆయన మహారాజు అంటే పక్కన వింజామరలు వీచేవాళ్ళు ఉండాలి, పక్కన సేవకులు ఉండాలి, వందిమాగతులు ఉండాలి. ఆయన మహారాజు అంటే క్షత్రియుడు. రాముడు క్షత్రియత్వానికి తగినట్టే ఉంటాడు. అందుకే హనుమంతుడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్న సమేత వశిష్ఠ మహర్షి మొదలైన వాళ్ళందరూ ఉండాలి. శ్రీకృష్ణుడికి అదేమీ లేదండి, మహాయోగి. రాముడు ధర్మానికి ప్రతీక, శ్రీకృష్ణుడు యోగానికి ప్రేమకి ప్రతీక. మహాయోగి అనేవాడు అకేలా ఏక్ నిరంజన్. యోగి అనేవాడు ఎప్పుడు ఒక్కడే ఉండాలని కోరుకుంటాడు, ఎవరున్నా చికాగ్గానే ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. అంత ఏకాంతంగా ఉండే శ్రీకృష్ణుడి చిత్రంలో కూడా తప్పనిసరిగా శ్రీకృష్ణుడితో పాటుగా